రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని ఇంత కష్టపెడుతున్నారా? ముసలావిడ నడవలేదు కాబట్టి అంత బాధ పెట్టడం న్యాయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారే వస్తే బాగుంటుంది. ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఫంక్షన్ ఇస్తారు. మా నాన్నమ్మ ఒక్కరే కాదు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ముసలావులు బాధపడుతున్నారు. మా బాధను అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఇంటికి పెన్షన్ తెచ్చి ఇచ్చారు. వాలంటీర్లు తెచ్చి ఇంటికి తెల్లవారి తలుపు తట్టి మాకు అమ్మ మీ పెన్షన్లు తీసుకోండి అనేసి ముసలి వాళ్ళకి, మమ్మల్ని మాలాంటి వాళ్ళకి చాలా మందికి కాళ్ళు లేపైన గుడ్డు వాళ్ళకి, చుట్ట వాళ్ళకి కూడా 3 రోజులు తిరిగి మరీ ఇంటికి తెచ్చి మాకు పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన నుంచి మరి మాకు పెన్షన్లు ఇవ్వాలంటే ఎక్కడికి ఏమోలా అక్కడ ఇస్తారు ఇక్కడ ఇస్తారంటే తెల్లవారి 3 రోజుల నుంచి మనుషులు తిరుగుతే ఉన్నారు. ఎక్కడ మాకు పెన్షన్ ఇస్తారు? నెలకి 30 రోజులు లెక్కెట్టుకొని కూర్చొని మనుషులు ఇప్పటికి ఈ రోజుకి వాళ్ళకి పెన్షన్ దొరకలేదు. ఇంతకీ గరీబోళ్ళు పేదవాళ్ళు ఆ డబ్బుతో ఎంతో చేసుకొని మేలు జరిగిన వాళ్ళందరూ అలాగ కనిపెట్టుకొని చూసుకొని కూర్చున్నారు. పెన్షన్ ఇంటికి రాలేదు. ఎలాగ చేస్తాం? ఎక్కడ ఇస్తాం? ఎండలో ఈ మనుషులు ఎలా తిరుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఇది న్యాయమేనా? మాకు చాలా ఇబ్బందికి పెట్టారు. వాలంటీర్లు ఉన్న వల్ల మాకు చాలా బాగా జరిగింది. ఇప్పుడు వాలంటీర్లు తీసేస్తున్నారు. తీసేశారు. మాకు పెన్షన్ కాదు, మేము ఆ పెన్షన్లే జరిగిన వాళ్ళము. మాకు మొగదిక్కలేదు. మా వెలగ బ్రతకాలి, ఏం చేయాలి? ఎక్కడికి వెళ్తాము? ఎండలో ఎక్కడ పడతాం? ఏం చేస్తాం? మీరు అవంతా భరిస్తారంటే మాకు చెప్పండి. ఏదో మాకు ఈ ప్రశ్నకు జవాబు మళ్ళీ చెప్పండి. Please subscribe. News